రాష్ట్ర ముఖ్య ఆలోచన ఏంటంటే ఈ రోజు నుండి లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి, నియోజకవర్గ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి, తండా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకొని లంబాడీలను ఏకతాటిపై తీసుకురావడానికి లంబాడీల భాష అయిన గోర్గోలిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్ చేస్తూ ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఏ పార్టీలు ఉన్నా ఎవరున్నా సరే లంబాడీలకు న్యాయం దక్కడం లేదు. ఈరోజు లంబాడీలు ఎక్కడున్నారో అక్కడ ఉన్న పరిస్థితి ఉన్నది. మనం రోజు చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో గిరిజనులపై దాడులు, గిరిజన మహిళలపై దాడులు. నిన్ననే 3 రోజుల కిందట శంషాబాద్ మండలం ఎర్రకుంట తాండాలో ఒక 13 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసి ఆమె 6 నెలల గర్భవతిని చేసిన ఒక కామాంధుడు ఆ 13 ఏళ్ల బాలికను తీసుకుపోయి ఒక దవాఖాన నకిలీ డాక్టర్ దగ్గర ఆమెను ఆపరేషన్ చేయించింది. ఆ అమ్మాయి చనిపోయే స్థాయిలో ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ అమ్మాయిని పరామర్శించండి, లేదా సరిపోతుంది, ఒక మంచి నిమ్స్లో తీసుకుపోయి ఆమెను చికిత్స అందించండి, ఆమెకు రావాల్సిన న్యాయంగా వాళ్ళను ఏదైతే ప్రభుత్వం సంబంధించి రావాల్సింది ఏమైనా ఉంటే ఆమెకి ఇప్పియండి, ఎవరైతే ఆమె పైన అత్యాచారం చేసిరో అతనిపైన SC/ST అట్రాసిటీ యాక్ట్ నమోదు చేసి, అదేవిధంగా ఆ ఆపరేషన్ చేసిన నకిలీ డాక్టర్ను ఆ దవాఖానను సీజ్ చేసి అతనిపైన కూడా SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం చాలా చెప్తుంటుంది, అసలు స్కానింగే చేయదు, హాస్పిటల్లో స్కానింగే చేయదని పెద్ద పెద్ద బోర్డు పెడుతుంటుంది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం ఏ విధంగా ఒక నకిలీ డాక్టరు ఒక 6 నెలల గర్భాన్ని ఒక 13 ఏళ్ల మైనర్ బాలికను ఏ విధంగా చేస్తాడు? అసలు ప్రభుత్వం ఉందా లేదా? ఈ అనుమానం మాకు కలుగుతున్నది. కాబట్టి వెంబడే గిరిజన శాఖ మంత్రి గిరిజన మంత్రి సీతక్క గారు కానీ, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ కానీ, లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వెంటనే స్పందించి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నూతన కమిటీలను ఏర్పాటు చేసి లంబాడీలంతా చైతన్యం తీసుకొచ్చి ఈరోజు లంబాడీలంతా ఏకతాటికి తీసుకురావడానికి మేము పెద్ద ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే తండాలను లంబాడి హక్కుల పోరాట సమితి ఆ రోజు 1997 జూలై 1వ తారీఖు నాడు ఏర్పడిన రోజు మా తండాలో మాకు రాజ్యం కావాలి, మేము ఎంతమందిమో మాకంత వాటా కావాలి, మాకు స్వయం పాలన కావాలని చెప్పి ఆ రోజు పోరాటం చేసినాం. కానీ తండాలను ప్రత్యేక పంచాయతీ సాధించుకున్నాం. ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 3147 తండాలను గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మేమెంతమందిమో మాకంత వాటా 6 నుండి 10% రిజర్వేషన్ సాధించుకున్నాం. కొన్ని డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ అవుతున్నది, కానీ కొంతమంది 50% మించి రిజర్వేషన్ ఉండొద్దని చెప్పి హైకోర్టు కోర్టు వేయడం జరిగింది. వెంబడే ప్రభుత్వం హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి గట్టిగా వాదిస్తేనే ఇది నిలబడుతుందని చెప్పి మేము లంబాడి హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. లంబాడీల ఐక్యత కోసం ఈ రెండు డిమాండ్లను సాధించుకున్న లంబాడి హక్కుల పోరాట సమితి భవిష్యత్తులో భారతదేశంలోనే బంజారాలు లంబాడీలు మాట్లాడే భాష గోర్బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్తో మేము ముందుకు పోతున్నాం. ఎందుకంటే కొంకిడి భాష, గోవాలో ఉన్న కొంకిడి భాష ఒక 20,000 మంది మాట్లాడతారు. ఆ భాష రాజ్యాంగంలో చేర్చి ఉన్నది. అదేవిధంగా సంస్కృతం ఉంది, మనం చూస్తున్నాం. సంస్కృతం కొంతమంది కొంతమంది గుళ్ళల్లో ఏడో ఒక తాన ఇంట్లో కూడా సరిగా మాట్లాడు, అట్లాంటి
సంస్కృతం భాష కూడా రాజ్యాంగంలో చేర్చబడింది. కానీ భారతదేశంలో 14 కోట్ల మంది మాట్లాడే బంజారా భాష గోర్ బోలిని రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్తోని ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి దేశవ్యాప్తంగా ఉద్యమానికి బెల్లయ్య గారి నాయకత్వంలో సిద్ధమవుతున్నది. అందుకోసమే ఈరోజు ఈ భువనగిరి జిల్లాలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది మా రిటైర్డ్ ఆర్టీఓ లాంటి వాళ్ళు ముందుకొచ్చారు. ఇక్కడ మా మంచి విద్యావేత్త అన్న లాంటి వాళ్ళు కూడా ఈరోజు మంచిగా ముందుకు రావడం జరిగింది. కాబట్టి లంబాడి హక్కుల పోరాట సమితి ఎవరైనా సరే లంబాడీలకు అన్యాయం జరిగితే ఆ ప్రాంతంలో ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా సరే లంబాడీలకు తగిన న్యాయం చేయకుంటే అక్కడ కొట్లాడడానికి ముందరుంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు చేవెళ్ళే డిక్లరేషన్ సభలో SC/ST డిక్లరేషన్ సభలో గిరిజనులకు సంబంధించిన 3 కార్పొరేషన్లను వేరువేరు కార్పొరేషన్లు చేస్తామని చెప్పింది. ఆదివాసీ కార్పొరేషన్, బంజారా కార్పొరేషన్, ఎరుకుల కార్పొరేషన్. ఒక్కొక్క కార్పొరేషన్కు 500 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పింది. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో ఆ ప్రస్తావన లేదు, ఆ మాటనే ఎత్తలేదు. అదేవిధంగా ITDAలు మైదాన ప్రాంతానికి సంబంధించిన 5 ITDAలు వేస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించింది. మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, అదేవిధంగా మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు ప్రత్యేక ITDAలు ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఒక్కొక్క ITDAకు 500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది. కానీ ఈ ప్రస్తావన కూడా లేదు. అంటే అధికారం వచ్చిన 9 నెలలు గడుస్తున్నా ఇప్పుడు కేటాయించకుంటే మీరు అధికారం దిగిపోయేటప్పుడు ఇస్తే ఇది ఎక్కడ ఇది దీని ఫలాలు వస్తాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వెంబడే ఈ ITDAలను, ఈ 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేదా